बोलो राजा रामचंद्र भगवान की, बोलो पवन सुत हनुमान की। సోదరులు ఈరోజు మరి చిగురు మామిడి కళాకారులు పెద్ద ఎత్తున ఈరోజు రామాయణ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మన గ్రామంలో ప్రజల శ్రేయస్సు కోసం అందరూ బాగుండాలని, అందరూ సుఖశాంతులుగా ఉండాలని, భగవంతుడు వర్షాలు బాగా పడాలని ఆ దేవుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ రామచంద్ర భగవాన్ని ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఆయన నామస్మరణ తెల్లవారులు చేస్తుంటే మరి ఇక్కడ రామాయణం జరుగుతుందని 33 కోట్ల దేవతలు ఆకాశం నుంచి దిగి తప్పకుండా ఉంటాడు. ఇవాళ ఆంజనేయ స్వామి స్వాముల వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు, పెద్ద స్వామి కూడా ఇక్కడనే ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉంటే మరి ఆంజనేయ స్వామి భక్తులు కూడా ఇక్కడనే ఉంటారు. మరి రాముడు ఎక్కడ ఉంటే రాముని భక్తులు కూడా అక్కడనే ఉంటారు. ఇక్కడనే వేములవాడ రాజన్న ఉంటాడు, ఇక్కడనే కొండగట్టు అంజన్ ఉంటాడు, ఇక్కడనే కొమరల్లి మల్లన్న ఉంటాడు, ఇక్కడనే మన కొత్తకొండ వీరన్న ఉంటాడు, ఇక్కడనే మన ఐలేని మల్లన్న ఉంటాడు, ఇక్కడనే మన ఆదిశక్తి పరాశక్తి అమ్మవారు జగదాంబ జగద్రక్షే సమ్మక్క సారక్క కూడా ఇక్కడనే ఉండి ఈ 3 రోజులు ఈ భజన కార్యక్రమాన్ని, ఈ రామ భజనను ఇక్కడ అందరూ తిలకిస్తారు. కాబట్టి కళాకారులకు ఏదైతే ఈ రామాయణంలో జరుగుతున్నటువంటి ప్రతి వేషధారునికి నేను సాష్టాంగా వారి పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రాముడు ఆయన అంటాడు, అరే రామ్ అంటే ఏమవుతుంది అంటే, రామ్ అంటే రామ్ 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 అంటే రామ్ అంటే ఆరామ్ ఉంటుందట. రామ్ అంటే విశ్రామ్, ఆరామ్గా. ఎవరైతే రామ భజన చేస్తారో మా నాయన, నేను 55 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల పిల్లగాన్ని ఇక్కడ ఇదే స్థలంలో రామునికి వేషం కట్టిండు. అంతకుముందు నేను ఎప్పుడో పుట్టక ముందు ఒకసారి కట్టిండట. అయితే మేము పక్కన వండుకునేటప్పుడు చెప్తుండే, రాత్రి 1-2 అవుతుండే ఈ వాడకు, మన తెలంగాణ వాడకు ప్రాక్టీస్ చేసి వస్తుండే. ఈ గల్లీలో స్టార్ట్ అయితే మా ఇంటికాడ కాలు ఆపుతుండేనట. ఎందుకు నేను అంత స్పీడ్ వస్తామంటే, కుక్కలు బాగున్నాయి రా, అక్కడ ఎస్సీ కాలనీలో బాగుంటాయి కుక్కలు. మరి ఎట్లా అంటే నేను రామ 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 అనుకుంటూ వస్తా, నన్ను ఏ కుక్క కూడా ఎవ్వరు ఏం చేయలేరు. ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చేదాకా కూడా రామనామ స్మరణతో వస్తా అని చెప్పారు. అది రాముడి యొక్క గొప్పతనం. భగవంతుడు సాక్షాత్తుగా దిగి అయోధ్యలో మరి జన్మనెత్తి ఈరోజు మనం రామాయణం, మా తండ్రి గారు కూడా రాముడి వేషాన్ని కట్టిందంటే నేను చాలా గర్వపడుతున్నా. ఈ కళాకారులు వీళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న మరి ఇది పరిస్థితి అంటే నేను చాలా సంతోషపడి, చాలా ఆనందపడి, మా ఫాదర్ను, మా నాన్నగారిని గుర్తు తెచ్చుకొని సంతోషంగా నేను కొంత వాళ్ళకు ఏదో ఉడతా భక్తి, రామభక్తి, ఉడతా భక్తి, దైవభక్తి, మరి ఆ రకంగా నేను ఎంతో కొంత నా ఉన్నత శక్తి మందం నేను సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంతమంది పెద్దలు, గ్రామ పెద్దలు ఉన్నారు. మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా ఇతర పెద్దలు, ఆంజనేయ స్వామి భక్తులు, ఇంకా మిగతా వారు కూడా ఊరందరూ ఇక్కడ ఉన్నారు. ఈ లైట్లకి ఎవరు కనిపిస్తలేరు. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున సమయం లేదు కాబట్టి మీ అందరికీ కూడా కోటి కోటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క భజన దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ వేములవాడ రాజన్నను ప్రార్థిస్తూ మీ అందరికీ కోటి 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 నమస్కారాలు తెలియజేస్తూ, మన ఊరు, మన గ్రామం చల్లగా ఉండాలి, రామరాజ్యం రావాలి, ఎలాంటి ఇబ్బంది జరగద్దు, ఎవరికి ఏ ఆపద రావద్దు, అందరూ సుఖశాంతులతోటి మంచిగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బోలో రాజా రామచంద్ర భగవాన్ జై శ్రీరామ్.